వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అయితే నేను ప్రెగ్నెన్సీ ఉన్నా సార్, నాకు దొబ్బేస్తే మా ఆయన ఫుల్ కొడుతుండ్రు. అక్కడనే కొట్టకండి సార్ కొట్టకండి అని చెప్తే కూడా మా ఆయన ఇట్లా కొట్టుకుంటేనే బండి మీద తీసుకెళ్ళిండ్రు సార్. తీసుకెళ్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సార్. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ మా ఆయన తీసుకొచ్చిండ్రు కదా కొట్టుకుంటా అని చెప్తే ఆడ ఒక ముసలైన కానిస్టేబుల్ ఉండే సార్. ఆయనకు అడిగితే మీ ఆయన ఏమో 4 o'clock ఏమో కోర్టులోకి వస్తాడు, అక్కడికి పో అని చెప్పిండు సార్. అక్కడ పోయినా సార్ 4 గంటలకు పోతే సార్ మా ఆయన అక్కడ కూర్చుండు నడుచుకుంటే నా దగ్గర వస్తే మా ఆయనకి నడవనికి రావట్లేదు సార్. అసలుకి నడవనికి రావట్లేదు. ఏమైనా నేను పోయి కాలు పట్టుకున్నా, మా ఆయనది నడవనికి రావట్లేదు. కాలు పట్టుకున్నా, ఇంకా వాటర్ తాపించిన సార్. వాటర్ తాపించిన వెంటనే వాంతింగ్ చేసుకొని కింద పడిపోయింది సార్. అప్పుడు అక్కడనే ఆ ఎస్ఐ ఏమో వాటర్ కానిస్టేబుల్ వాటర్ ఎంత తాపిస్తున్నావు, నువ్వు వాటర్ తాపక ఏం తాపక మంచిగా ఉన్నాడు కదా, నీకు అవసరం అది అని నాకు దెబ్బేసింది కానిస్టేబుల్ కూడా. నాకు అక్కడ నేను కింద పడిపోయినా సార్. అక్కడ కళ్ళిరికి కింద పడిపోయినా. అక్కడ నుంచి లోపల తీసుకెళ్ళి జడ్జి గారు లోపల తీసుకెళ్ళిండ్రు వాళ్ళు వాటర్ తాపించిన తర్వాత. నా పేరు ధనావత్ సాయి సిద్ధు, కొత్తపేట తండ. అయితే సార్ ఇది వినాయకుడు పండుగ అయిపోయిన తర్వాత ఎన్నికల రోజు సార్. అయితే నేను నాతోటి సుమన్ అనే వ్యక్తి ఇద్దరం ఉన్నాం, షాప్లో ఉన్నాం మేము. అయితే మా అన్న ఏమో బయటకు బైక్ నుంచి అటు రావడం జరిగింది. వేరే అన్న ఏమో మా చిన్న అన్న ఏమో బయట నుంచి అటు నుంచి రావడం జరిగింది. సుమన్ అనే వ్యక్తి బయటికి పోయి మాట్లాడిండు, షాప్లో నుంచి లేచి బయటికి పోయి మాట్లాడిండు. అయితే చిన్నతో మాట్లాడుతుంటే ఆయన కొంచెం బూతు పదం వాడడం జరిగింది. మా అన్న అయితే ఏం చెప్పారంటే, ఎందుకు బూతు అట్లా మాట్లాడుతున్నా అట్లా చెప్పంగానే ఫస్ట్ వచ్చి ఎమ్మటే కొట్టిండు. ఆయన బైక్ పైన ఉన్నాడు మా అన్న. ఎమ్మటే కొట్టంగానే నేను లోపల నుంచి బయటికి రాగానే గ్యాప్లోనే బీర్సెస్తోనే తలపైన పలగొట్టిండు. తర్వాత ఇంకా నేను రక్తం రావడం నేను చూడలే. ఆ రక్తం చూసి నాకు కొంచెం కోపం వచ్చింది. రక్తం చూసి కోపం వచ్చింది. తర్వాత ఆయన దగ్గర కొట్టడం పైన నేను పోయినా. ఆయన అక్కడి నుంచి పారిపోయిండు. తర్వాత నేను ఇంటికి ఎమ్మటే ఆటో పోవడానికి పోయిన, హాస్పిటల్ తీసుకుపోదామని ఆటో కోసం వచ్చిన ఇంటికాడికి. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఎమ్మటే వాళ్ళ నాన్న ఏమో కర్ర, వాళ్ళ అమ్మ ఏమో రాయి పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర వచ్చి ఉరుక్కుంటా రావడం జరిగింది. ఆయన ఫస్ట్ గొంతు పట్టుకున్నాడు. ఈ గొంతు పట్టేసి నాకు గ్యాప్ లేకుంటే ఇక ఎట్నో అట్లా వదిలికొని ఆ నైట్ గొడవ మొత్తం జరిగింది అట్లా. దాని వెనకటి రోజు తర్వాత 9వ తారీఖు రోజు పొద్దున పూట నాకు కానిస్టేబుల్ వచ్చారు. 2 కానిస్టేబుల్ వచ్చి ఏమైంది సార్ అని అడిగితే ఫస్ట్ ఎంక్వైరీ అన్నారు. సరే ఎంక్వైరీ అంటే వాళ్ళు ఎవరిని అడగాలే, ఏం చేయకుండా డైరెక్ట్ మా ఇంటి దగ్గరనే వచ్చారు. సరే రా, ఎమ్మటే 7:30 వరకు సైన్ పెట్టేసి ఎమ్మటే వచ్చేయాలి, నువ్వు ఎమ్మటే ఏం లేదు అని చెప్పడం జరిగితే, లేదు అయితే ఆయన పట్టుకొని ఎమ్మటే అడగడం జరిగితే మా భార్య కూడా అసలు పట్టుకొని వదిలిస్తలేదు. అయితే ఎమ్మటే కాళ్ళతో తనడం జరిగింది. కానిస్టేబుల్ కాళ్ళతో తనడం జరిగింది. ఇక నన్ను తీసుకుపోయాక దారుల మధ్యలోనే నేను ఇక మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 2-3 దెబ్బలు అట్లా కొట్టడం. తర్వాత స్టేషన్ పోయే దగ్గర తీసుకొని పొద్దున 8 అట్లా 9 అట్లా టిఫిన్ పెట్టారు. దాని తర్వాత పైన తీసుకుపోయి మొత్తం ఏమైనా మాత్రం అసలు కేసు గురించి మాట్లాడకుండా అసలు ఏరియా కోసం నేను ఒక రైతుల కోసం ధర్నా చేస్తే అసలు ఆ ధర్నా గురించి కొట్టిండు. ధర్నానికి ఏమైనా గుంట భూమి ఉందారా, నీకేమైనా అవసరమారా, కానీ కాళ్ళతో తన్నుకుంటా ధర్నా మన ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ హైవే రోడ్ లో ధర్నా జరిగింది. నాదొక వీడియో ఉంది మిర్యాలగూడెంలో. అక్కడ ఆ ధర్నా చేయడం జరిగింది. నీకు ధర్నా గురించి ఏం అవసరమా అని ఎస్ఐ సార్ గారు నన్ను కాళ్ళతో తన్నుకుంటా నాటుకున్నావా అని కొంచెం బూతుగా మాట్లాడడం. ఇక 2 కానిస్టేబుల్ కాళ్ళతో ఇట్లా కట్టేసి మరి ఆ రోజు అయితే నరకం చూపించారన్న. పైన పోయి కిందికి నేను ఒక ఆటో తోలుకుంటేవాడిని, ఈ మొత్తం లోపల గుంజి నా పైన ఆక్రమంగా అట్లా పెట్టి 15 రోజులు జైల్లో ఉండి నా 2 పిల్లలు సార్, నాకు నరకం అనిపించిన 2 పిల్లలతోటి ఎప్పుడు పోలే ఇట్లాంటి కేసుల్లో. ఆయన నాటకాలు ఇష్టం వచ్చి బూడులు అంత గొరగా తిడుతుంటే చచ్చిపోవాలనిపించింది. ఆటో తోలుకొని బతికే సార్ నేను. జడ్జికి చేయకుండా మొత్తం చెప్పిన సార్. చెప్పమంటే వాళ్ళు తిడుతుండ్రు కానిస్టేబుల్ వాళ్ళు. తర్వాత మేము అప్పటికి తీసుకుపోతే, అరే బాగానే ఉన్నావు ఎందుకు చెప్తున్నారా మొత్తం ఆయన కానిస్టేబుల్ భయపెడుతుండు. మళ్ళా
వాడపల్లి ఎస్ఎస్ శ్రీకాంత్ రెడ్డి గారు సార్ కొట్టారు. తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ అది కట్టేసి కాళ్ళ పైన వాళ్ళ కాళ్ళ పెట్టుకొని ఆ నరకంతో నేనే సార్ వెనకాల ఇట్లా గుద్దుకుంటున్నా. ఆ మంటలకి దెబ్బ తాకుతుంటే నేను వెనకాల కూడా నా తలకి నేను ఇట్లా గుద్దుకుంటే వాళ్ళు నన్ను వెనకాల ఇట్లా గట్టిగా పట్టుకొని ఇద్దరు కానిస్టేబుల్ కాళ్ళతో పట్టుకొని గుంజేసి నరకం చూపెట్టారు సార్. అట్లా నేనైతే ఎప్పుడు గుర్తించుకోను. కోర్టులో ఉన్నప్పుడు టాబ్లెట్ ఇచ్చారు, నొప్పిల టాబ్లెట్. హాస్పిటల్లో మమ్మల్ని ఏం మాట్లాడిస్తలేరు. అది టాబ్లెట్ ఎమ్మటే లోపల పోగానే టాబ్లెట్ ఎమ్మటే మింగానే టాబ్లెట్ ఇచ్చారు నాకు. నేను టాబ్లెట్ మింగకుండా సైడ్ పెట్టుకొని జడ్జి గారికి టాబ్లెట్ చూపెట్టాను. ఇదిగో సార్ ఇప్పుడు కూడా టాబ్లెట్ నాకు నొప్పిల టాబ్లెట్ తినిపిస్తున్నారు సార్, నరకం అట్లా చూపెట్టారు సార్ అని జడ్జి గారితో ఏమేమి జరిగిందో ఇది మ్యాటర్ మొత్తం చెప్పడం జరిగింది జడ్జి సార్తో. ఉంటుందో కానీ కాళ్ళతో తంటుంది సార్ ఆయన శ్రీకాంత్ రెడ్డి అనే సారు. జడ్జికి చెప్పాను. ఆ తర్వాత ఇక్కడ మిర్యాలగూడ వద్దని నల్గొండ హాస్పిటల్ రాశారు. తర్వాత మొత్తం రిపోర్ట్లు మొత్తం అక్కడ తీయించుకొని అదే రోజు జైలుకి పంపించడం జరిగింది. 15 రోజులు జైల్లో ఉండి తర్వాత ఇప్పుడు 2 రోజులు అవుతుంది బయటకు వచ్చి. అయినా కానీ ఊర్లో అమ్మాలు మాత్రం మామూలు లేదురా. నేను పోయి ఆమె అన్నం తింటుంటే కూడా చేత కావట్లే, ఇప్పటి వరకు తగ్గలే. పెరుగుతో తింటున్నా సార్. పెరుగుతో మనం ఎస్ఐసారే ఇట్లా పెట్టుకొని ఇట్లా ముఖం మీద గుద్దుతే ఏం లేదు. మా ఆయన పడుకుండు సార్, అది సడన్ గా వచ్చిండ్రు వాళ్ళు. వస్తే మా ఆయన అసలు కాలర్ పట్టుకొని ఇలా బయటని గుంజుకొచ్చిండ్రు సార్. గుంజుకొచ్చి మా ఆయన కొడుతుంటారు సార్. అయితే నేను కాలు పట్టుకున్నా ఆ సార్ది. సార్ కొట్టకండి సార్, ప్లీజ్ సార్ కొట్టకండి అంటే నాకు పోలీసు వాళ్ళది కానిస్టేబుల్, నాకు తెలియదు ఆయన ఎవరో. అయితే ఆయన కాలు పట్టుకున్నా సార్. అయితే పట్టుకుంటే నాకు ఇట్లా దొబ్బేస్తుండ్రు, లెమ్మట్లా జరుపుకొని దొబ్బేస్తుండ్రు. నాకు దొబ్బేస్తే తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.